రైట్ స్టూడెంట్స్, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ డివిజన్ బై టీ. ఓకేనా, నిన్న మనం మల్టిప్లికేషన్, చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీస్ అవి చూసేస్తాం. నెక్స్ట్ ఇంతకుముందు వీడియోలో నవ్వు లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ డివిజన్ బై టీ అనే కాన్సెప్ట్ తీసుకుంటున్నాం. అయితే సార్ హౌ ఇట్ విల్ బి దేర్, వాట్ ఇట్ విల్ బి దేర్ మీన్స్ సి ఆర్ బిట్. సపోజ్ ఇఫ్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ బార్ ఆఫ్ ఎస్, అంటే మనకు కండిషన్ ఇస్తాడు, దాంట్లో నుంచి వీ షుడ్ టేక్ అనేసి ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. దెన్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై టీ, చూడండి ఇక్కడ డివిజన్ వచ్చింది. దెన్ వీ షుడ్ రైట్ ఇంటిగ్రేషన్ ఎస్ టు ఇన్ఫినిటీ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ డిఎస్. ఓకే, ఏంటమ్మా కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్ చూడండి. ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అనే కండిషన్ ఉంటే దెన్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై టీ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఎస్ టు ఇన్ఫినిటీ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ డిఎస్. ఓకే, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్, అంటే ఈ కండిషన్ మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో అది వచ్చేస్తే కనుక ఎవ్రీథింగ్ అనేది ఈజీ, చాలా సింపుల్ చాప్టర్ బెట్ట. ఓకే, చాలా అంటే చాలా. క్వశ్చన్ ఎలా ఉంటుంది సార్ మనం అంటే ప్రాబ్లం చూడండి బెట్ట. ఎల్ ఆఫ్ సైన్ ఏటీ బై టీ, ఇది ఇలా మనకి ఇస్తాడు. సో దెన్ వాట్ వీ హ్యావ్ టు టేక్, కంపేర్ చేయండి బెట్ట. కంపేర్ చేస్తే ఏమొస్తుంది బెట్ట, ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఏటీ. ఓకే, దీనికి ఎల్ అప్లై చేస్తున్నా. ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఎందుకు ఇక్కడ కావాలి, ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. వై సైన్ ఏటీ అంటే ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, దట్ ఈక్వల్ టు బట్ ఇక్కడ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. ఓకేనా, ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అని వచ్చింది. అంటే ఫస్ట్ ఇక్కడ టర్మ్ తీసుకొని దానికి లాప్లాస్ అప్లై చేస్తే మనకు వాల్యూ వచ్చింది. ఇది should consider as f bar of f. Now L of sin at by t is equals to integration s to infinity f bar of s. f bar of s అంటే ఏమొచ్చింది బెట ఇక్కడ a by s square plus a square into ds. a by s square plus a square into ds. Now a is a constant. Integration of s to infinity 1 by s square plus a square into ds. ఓకేనా, ఇక్కడ వరకు జస్ట్ ఇక్కడ వచ్చిన టర్మ్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, కానీ లిమిట్స్ పెడుతున్నాం. రైట్, అయిపోయింది కదా బెట. సో ఏ ఇంటూ, సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 1 బై ఏ ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ ఎస్ బై ఏ, అంటే ఎక్స్ బై ఏ ఫార్ములా ఉంటుంది మనకి. సో ఇక్కడ ఎస్ టు ఇన్ఫినిటీ ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 1 బై ఏ ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ. ఓకే, 1 by a into tan inverse of x by a వచ్చింది కదమ్మా. వచ్చిన తర్వాత వాట్ వీ హావ్ టు డూ హియర్, దిస్ వన్ గెట్ క్యాన్సల్. దెన్ ఇక్కడ ఏమైపోయిందమ్మా, ముందేముంది tan inverse of s by a. సో s to infinity we are having. Now substitute upper limit and lower limit. tan inverse of infinity minus tan inverse of s by a. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, ఎస్ ప్లస్లో ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేయాలి, ఇక్కడ ఏ ఉంటుంది బెట. ఓకే, నా సియర్నా ఇక్కడ మనకు ట్యాన్లో ఇన్ఫినిటీ ఎక్కడ వస్తుంది అంటే 90 degrees. tan పై బై 2 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎస్ బై ఏ. tan ఇన్వర్స్ కెన్సల్, దెర్ఫోర్ ఇక్కడ ఏంటంటే పై బై 2 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎస్ బై ఏ. ఓకే, అయితే మనకు ఒక ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా నేను రాసి చూపిస్తాను చూడండి. ఇక్కడ tan inverse x plus cot inverse x, tan inverse x plus cot inverse x is equals to pi by 2. దీని నుంచి ఎలా రాయొచ్చు బేట, pi by 2 మైనస్ tan inverse x is equals to బేట cot inverse ఆఫ్, సబ్స్టిట్యూట్ బట్టి ఇక్కడ ఏమొస్తుంది బేట cot inverse ఆఫ్ s by a. ఓకే, ఈ ఫార్ములాని బేస్డ్ ఆన్ తీసుకొని మనం చేయాలి. సింపుల్గా ఉంది చూడండి, కాన్సెప్ట్ ఎలా ఉంది. సో ఫస్ట్ వీ హ్యావ్ టు టేక్ సైన్ ఏటీలో నుంచి ఎఫ్ ఆఫ్ టీ అనుకుంటే సైన్ ఏటీ వస్తుంది. సో దానికి మనం లాప్లాస్ అప్లై చేస్తే వీ విల్ గెట్ ద కండిషన్. అయితే మన కండిషన్ ఏంటి, ఇంటిగ్రేషన్ ఎఫ్ ఆఫ్ టీ బై టీ అంటే ఇంటిగ్రేషన్ ఎస్ టు ఇన్ఫినిటీ ఎల్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. దీనికి ఫార్ములా అప్లై చేస్తున్నాం. అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ వీఆర్ డూయింగ్. ఓకే, అప్పర్ లిమిట్ అండ్ లోవర్ లిమిట్ రెండు చేస్తున్నాం కాబట్టి సో జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా, సో అర్థమైంది కదా. క్వశ్చన్లో ఎలా గుర్తుపట్టాలి, ఇక్కడ టీ ఉంటుంది డినామినేటర్లో, డివిజన్ బై టీ కాబట్టి డివిజన్ డినామినేటర్లో ఏమిటో టీ. మల్టిప్లికేషన్ అంటేనేమో ముందు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చేద్దామమ్మా. నెక్స్ట్ వన్ ఎల్ ఆఫ్ 1 మైనస్ ఈ పవర్ టీ బై టీ. 1 minus e power t by t. See Rama, f of t equal to ఎంత బేట
1 minus e power t, right? దీనికి లాప్లాస్ అప్లై అయిన L of f of t is equals to L of 1 minus L of e power t. So L of 1 is nothing but 1 by s minus a. E power t is nothing but 1 by s minus 1. This is equals to beta f bar of s. We got f bar of s. So, okay, f bar of s వచ్చింది. Then what we have to do? So next condition, we have to division by t చేయాలి. L of 1 minus e power t by t is equals to integration s to infinity 1 by s minus 1 by s minus 1 into ds. Okay, right. అయితే we are having formulas. Integration of 1 by s is equals to log x. ఇది ఫార్ములా. ఇక్కడ సబ్స్టిట్యూట్ బెటా ఇక్కడ ఏమొస్తుంది log s minus log of s minus 1. ఓకే, సో ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ. ఎందుకు ఇలా చేస్తున్నామంటే ఇక్కడ స్క్వేర్స్ లేవు కాబట్టి ఈ మొత్తాన్ని కన్సిడర్ యాజ్ ఎక్స్ అనుకుంటున్నాం. ఎక్స్ అన్నప్పుడు మనకు డైరెక్ట్లీగా అవి వాల్యూ గెట్ ఎస్ ఎక్స్ 1 బై ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఎక్స్ అంటే లాగ్ ఎక్స్, ఎక్స్ ప్లస్ ఏమని బెటా ఎస్ మైనస్ 1. ఓకే, నా సరే బెటా లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై, లాగ్ ఆఫ్ ఎస్ బై ఎస్ మైనస్ 1 అంటే లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై అంటే లాగ్ ఎక్స్ బై వై. లిమిట్స్ ఏంటి బెటా ఎస్ టు ఇన్ఫినిటీ. నౌ సబ్స్టిట్యూట్ ఫస్ట్ వన్ లాగ్ ఆఫ్, సో లాగ్ ఆఫ్ ఇక్కడ ఏమైంది బెటా ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ క్యాన్సిల్ అయితే 1 వస్తుందమ్మా. ఓకే, మైనస్ లాగ్ ఆఫ్ ఇక్కడ ఏమొస్తుంది బెటా ఎస్ బై ఎస్ మైనస్ 1. ఓకే, నా లాగ్ 1 ఈజ్ నథింగ్ బట్ 0 మైనస్ లాగ్ ఆఫ్ ఎస్ బై ఎస్ మైనస్ 1. దీన్ని ఎలా రాయచ్చు, మైనస్ ఉంది కాబట్టి పైన అంటే ఎలా రాయచ్చు లాగ్ ఆఫ్ ఎస్ మైనస్ 1 బై ఎస్. ఇది ప్రూఫ్. ఓకే, సో కండిషన్ చెక్ చేసుకోండి ఎలా ఉంది. ఏం లేదన్న సింపుల్ కేస్. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ టీ తీసుకోవాలి, లాప్లాస్ అప్లై చేయాలి, ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ వస్తుంది. అగైన్ ఈ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్కి ఇంటిగ్రేషన్ ఎస్ టు ఇన్ఫినిటీ పెట్టాలి. కండిషన్ చేస్తే కనుక యూ విల్ గెట్ ద ఆన్సర్. ఓకే, ఇది వెరీ 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 మీన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కండిషన్. ఓకేనా, అర్థమైంది కదా. సో చాలా ఇంపార్టెంట్. ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా ఇలానే చేయాలి. ఓకే, నవ్ ఐ విల్ డిస్కస్ ద అనదర్ ప్రాబ్లం బెటా. సో ఎల్ ఆఫ్ ఈ పవర్ టీ ప్లస్ కాస్ టీ బై టీ, L of e power t plus cos t by t. So in the first of all, so we have to take f of t is equals to e power t plus cos t. F of t equal to e power t plus cos t. Then ఏమొస్తుంది బెటా హియర్ L of f of t is equals to ఏమొస్తుంది బెటా e power L of e power t plus L of cos t. ఓకే, దెన్ L of e power t అంటే 1 by s minus 1 ప్లస్ ఇక్కడ ఏంది బెటా s by s square plus 1. This is equals to f bar of s. We got f bar of s. వచ్చేసింది కదా నాన్న. వచ్చేసిన తర్వాత దెన్ వాట్ వీ హ్యావ్ టు డూ సార్, దెన్ సో వీ హ్యావ్ టు అప్లై ద కండిషన్ L of e power t plus cos t by t is equals to form into integration s to infinity. So f bar of s beta, then s to infinity 1 by s minus 1 plus s by s square plus 1 into ds. Okay, here integration separate and s to infinity 1 by s minus 1 ds plus integration of s to infinity s by s square plus 1 ds. ఓకే, ఇక్కడ దాకా వచ్చేసింది కదా బెటా. నెక్స్ట్ ఏం చేయాలి సార్, నెక్స్ట్ ఇయర్ బెటా ఇది 1 by x లాగా అనుకుంటే లాగ్ ఎక్స్, లాగ్ ఆఫ్ ఇయర్ s minus 1, రైట్. లిమిట్స్ తర్వాత చూసుకుందాం. ప్లస్ ఇక్కడ చూడండి బెటా, నా ఇక్కడ మనకు చూడండి బెటా నేను ఈ స్టెప్ని రాస్తున్నా, ఇక్కడ రాస్తున్నా చూడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఎస్ స్క్వేర్ ప్లస్ 1 అనుకుంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ ఏంటి బెటా 2s. అయితే ఇక్కడ ఓన్లీ ఎస్ ఉంది, ఇక్కడ ఏముంది 2s. నేను ఏం చేస్తున్నా 1/2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసేస్తున్నా. ఏం చేసిన బెటా 1/2తో మల్టిప్లై అండ్ డివైడ్. ఎందుకు చేసిన సార్ అంటే వీఆర్ హ్యావింగ్ ఫౌండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫార్ములా కోసం we did here beta. ఓకే, అప్పుడు ఏమొస్తుంది బెటా ఇక్కడ 1/2 ఆఫ్ లాగ్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 1, లాగ్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 1. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ మెయిన్ థింగ్ బెటా. సో ఈ థీమ్ అయిపోయింది కదా, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ లాగ్ ఆఫ్ ఎస్ మైనస్ 1. ఈ 1/2 ఫ్రంట్లో ఉంది కాబట్టి వీ హ్యావ్ టు టేక్ ఇన్ టు ద పవర్స్. లాగ్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2. సిమిలర్లీ బెటా లాగ్ ఆఫ్ ఎస్ మైనస్ 1, ఓకే, లాగ్ ఆఫ్ ఎస్ మైనస్ 1 ఇంటూ ఇక్కడ ఏమొస్తుంది బెటా కండిషన్ ఏమొస్తుంది, సో చెక్ చేసుకోండి. ఇక్కడ ఏమైపోతుంది బెటా ప్లస్ లాగ్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 1. ఓకే, ఇలా వచ్చింది కదా నాన్న. ఇలా వచ్చిన తర్వాత
Sir, next what we have to do? So we have to do means here log x plus log y. So log xy, log of s minus 1 into under root of s square plus 1. Okay, s minus 1 into s square plus 1. అయితే ఇది మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిట. ఓకేనా, ఇక్కడ వరకు మనం చెక్ చేసుకోవాలి. అయితే లిమిట్స్ ఏమున్నాయి బిట, ఇక్కడ నుండి మొత్తం లిమిట్స్ ఎస్ టు ఇన్ఫినిటీ, ఇక్కడ కూడా ఎస్ టు ఇన్ఫినిటీ, హియర్ ఆల్సో ఎస్ టు ఇన్ఫినిటీ, హియర్ ఆల్సో ఎస్ టు ఇన్ఫినిటీ కండిషన్ ఉంది బిట. నా ఇప్పుడు చూడండి బిట, ఇక్కడ ఏమైపోయింది బిట, లాగ్ ఆఫ్ ఇన్ఫినిటీ మైనస్ 1 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఏముంది బిట ఇన్ఫినిటీ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ లాగ్ ఆఫ్ ఎస్ మైనస్ 1 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 అనే కండిషన్ వస్తుంది కదా బిట. వచ్చిన తర్వాత వాట్ వీ హ్యావ్ టు డూ సార్ మీన్స్, సో ఇయర్ చూడు బిట, ఇది కంప్లీట్లీ జీరో అయిపోతుంది. ఓకే, ఏమవుతుంది బిట, కంప్లీట్లీ ఇట్ బికమ్ జీరో. మీ రిమైనింగ్ ఏమిటి, లాగ్ ఆఫ్ ఎస్ మైనస్ 1 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 1. ఓకే, సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ కండిషన్ అండ్ మేజర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ బిట. ఓకే, సో ఇలా కనుక మనం చేస్తే కనుక యూ విల్ గెట్ ద ఆన్సర్. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ మేజర్ థింగ్, ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో సింపుల్గానే ఉంటుంది నాన్న, ఏముండదు. ఇక్కడ పైన ఎఫ్ ఆఫ్ టీ తీసుకోవాలి, దానికి సో ల్యాప్లాస్ అప్లై చేయాలి, వచ్చిందని మళ్ళీ తీసుకొని ఇంటిగ్రేషన్ చేసి లిమిట్స్ అప్లై చేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా, వెరీ వెరీ మీన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. లైక్ సో మెథడ్ అర్థమైంది కదా. సో నెక్స్ట్ టైం గోయింగ్ విత్ అనదర్ వన్ బెట. సో లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద ఇంటిగ్రల్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఏంటి బెట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ది ఇంటిగ్రల్ ఆఫ్ ఏ ఫంక్షన్. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇంటిగ్రల్ ఆఫ్ ఏ ఫంక్షన్. సార్ మరి ఇది ఎలా ఉంటుంది బెట, సియర్ బెట, ఇఫ్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ బార్ ఆఫ్ ఎస్, దెన్ ఎల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ 0 to t ఎఫ్ ఆఫ్ యూ డియు ఈజ్ ఈక్వల్స్ టు 1/s ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. అంటే క్వశ్చన్ అనేది మనకు వేరే టర్మ్స్లో కనుక ఉంటే వీ హ్యావ్ టు రైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్. అంటే ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఆఫ్ ఎస్, దెన్ ఎల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ 0 to t ఎఫ్ ఆఫ్ యూ డియూ దట్ ఈక్వల్ టు 1/s ఇంటూ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. ఓకే, అయితే సార్ మరి ఏంది సార్ ఈ క్వశ్చన్ ఏంది, కాన్సెప్ట్ ఏంటి అంటే నాన్న వెరీ సింపుల్ కండిషన్ నాన్న, చాలా అంటే చాలా ఈజీ ఉంటుంది, కానీ కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ చేయాలి. ఏంటి బేట, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక వెరీ ఈజీ. ఓకే, ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ తీసుకున్నా సరే, ఓకే ఎఫ్ ఆఫ్ టీ ఇక్కడ డిటీ తీసుకున్నా కూడా పర్లేదు బెట, ఏది తీసుకున్నా కూడా పర్లేదు, నో ప్రాబ్లం బెట. ఓకే, నా సేమ్ బెట. సో ప్రాబ్లం చూడండి బెట, ఎల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ 0 to t ఏముందంటే e పవర్ మైనస్ టీ కాస్ టీ డిటీ. ఓకే, e పవర్ మైనస్ టీ కాస్ టీ డిటీ, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్, ఎప్పుడైనా ఈ పవర్ టీ ఈ పవర్ మైనస్ టీ కనుక వస్తే కనుక అది మనకు ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అని చెప్పి గుర్తుపెట్టేసుకోవాలి. అయితే నేను ఇక్కడ చేస్తున్నా ఏంటంటే ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఐఎమ్ టేకింగ్ యాజ్ ఏ కాస్ టీ తీసుకుంటున్నాను. ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఐఎమ్ టేకింగ్ యాజ్ ఏ కాస్ టీ, దీనికి లాప్లాస్ అప్లై అని పెట్టా, ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు s/s స్క్వేర్ ప్లస్ 1. ఓకే, దెన్ ఎల్ ఆఫ్ ఇక్కడ ఏం తీసుకుంటున్నా ఈ పవర్ మైనస్ టీ కాస్ టీ. అయితే నేను బై అప్లయింగ్ ఇక్కడ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అప్లై చేస్తున్నా. అప్పుడు ఏమైపోతా ఎస్ చేంజెస్ టు ఎస్ ప్లస్ 1. ఎందుకు, ఆల్రెడీ నేను ఫస్ట్ షిఫ్టింగ్ చెప్పేటప్పుడు చెప్పిన మైనస్ ఉంటే కనుక ప్లస్ ఉంది చేయాలి. దట్ ఇంప్లైస్ ఎస్ ప్లస్లో ఏం రాయాలి బెట, ఎస్ ప్లస్ 1, ఎస్ ప్లస్ 1 ఆఫ్ ఎస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1. ఓకే, దీన్ని సింప్లిఫై చేయండి బెట, ఏమొస్తుందన్నా ఎస్ ప్లస్ 1/s స్క్వేర్ ప్లస్ 1 2s ప్లస్ 1 ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎస్ ప్లస్ 1/s స్క్వేర్ ప్లస్ 2s ప్లస్ 2. ఎందుకు, ఇక్కడ a ప్లస్ బి హోల్ స్క్వేర్ చేసినా స్ప్లిట్ చేసేసి పెట్టేసిన అనమాట, రైట్. నా ఇప్పుడు మనకి ఏం బెట, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఇచ్చాడు కదా, దాన్ని మనం అప్లై చేస్తున్నాం. ఇప్పుడు బెట ఎల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ 0 to t ఎఫ్ ఆఫ్ టీ డిటీ. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు కండిషన్ ఏంది, 1/s ఇంటూ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. దిస్ ఈక్వల్ టు బెట ఎఫ్ బార్ ఆఫ్ ఎస్, దట్ ఈక్వల్ టు ఏమైతుంది బెట 1/s ఇంటూ
ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అంటే ఏమొచ్చింది బేటా ఎస్ ప్లస్ 1/s² ప్లస్ 2s ప్లస్ 2. ఇది మనకు కావాల్సిన కండిషన్. సింపుల్ ఉంటుంది కాన్సెప్ట్, ఏమీ ఉండదు నాన్న. వెరీ ఈజీ, వెరీ వెరీ అంటే వెరీ వెరీ. ఫస్ట్ దీంట్లో కండిషన్ తీసుకోవాలి ఇండివిజువల్గా. దీనికి ల్యాప్లాస్ చెప్పాలి. ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు కాస్ టీ, దెన్ ఎఫ్ ఆఫ్ టీ ఎల్లాఫ్లో వేస్తే s/s² + 1. అయితే e⁻−2 ఉంది కాబట్టి వీ హ్యావ్ టు అప్లై ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అప్లై చేస్తే ఎఫ్ బార్ ఆఫ్ వస్తుంది. దాని నుంచి మనకి ఫార్ములా. అయితే సార్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే బేటా ఇక్కడ డైరెక్ట్ ఇంటిగ్రేషన్ 0 to t అని వాడే ఇచ్చినప్పుడు మనం వీ షుడ్ అప్లై దిస్ కండిషన్. ఓకేనా? ఇది వెరీ వెరీ మీన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ బేటా. కొద్దిగా జాగ్రత్తగా చేస్తే కనుక ఈజీ, అదర్వైజ్ కొద్దిగా టఫ్ అనిపిస్తుంది. సో అయినా డోంట్ వరీ, ఈజీ అంటే ఈజీ. ఓకే, సో ఇంపార్టెంట్ వన్. సో కొద్దిగా జాగ్రత్త. ఓకే, దెన్ నెక్స్ట్ ఓకే. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్. ఓకే, ఇది కాన్సెప్ట్ ఆఫ్ మనకు ల్యాప్లాస్. ఫస్ట్ మొత్తం ల్యాప్లాస్లో ఫస్ట్ వన్ వరకు మనకి ఇక్కడ వరకు అయిపోయింది బేటా. నెక్స్ట్ వీఆర్ హ్యావింగ్ ఏ ఇన్వర్స్ ల్యాప్లాస్ అనే కండిషన్ ఉండొచ్చు. సో ఇన్వర్స్ ల్యాప్లాస్ కన్నా ముందు ఒకటి ఇంకో కాన్సెప్ట్ ఉంది బేటా. ఆ కాన్సెప్ట్ ఏంటి అంటే నాన్న, సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎవాల్యుయేషన్ ఆఫ్ ఇంటిగ్రల్స్ బై ల్యాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఏంది బేటా? ఎవాల్యుయేషన్ ఆఫ్ integrals by Laplace transform. Evaluation of integrals by Laplace transform. ఓకే సార్, మరి ఏంటి సార్ ఈ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఇంటిగ్రల్స్ బై లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అంటే నాన్న, ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్ ప్రాబ్లం చూడండి బేటా. నేను చెప్తాను, ప్రాబ్లం చెప్తాను. 0 to ∞ t ఇంటూ e⁻³ dt. రైట్, ఇది ఇచ్చాడు కదా నాన్న. ఫస్ట్ దీన్ని మనము ఫస్ట్ కంపేర్ చేసుకోవాలి. ఎలా కంపేర్ చేసుకోవాలి సార్ అంటే బేట, ఇంటిగ్రేషన్ 0 to ∞ e⁻st ఇంటూ t, దీంతో కంపేర్ చేసుకుంటే s = we will get 3. ఎంత వస్తుంది బేట? s = we got 3 అనేది మనకు వచ్చింది. నా నేను ఏం తీసుకుంటున్నాను అంటే బేట, f of t = e⁻³ దెన్ l of f of t is equals in beta 1/s². ఎందుకు బేటా 1/s²? ఎందుకు s = 3 అనేది మనం ఇక్కడ తీసుకుంటాం కాబట్టి. సో ఈ పవర్ అంటే మనకి ఏమైపోతుందంటే l of f of t = 1/s² ఈజ్ నథింగ్ బట్ 1/3² వస్తుంది బేటా. 1/3² ఈజ్ ఈక్వల్ నథింగ్ బట్ 1/9. ఓకేనా? 1/9 అనేది మనకు వచ్చేసింది బేటా. 1/9 వచ్చింది కదా. సో అంటే ఇక్కడ ఎలా చేద్దామంటే 1 minute అనా. సో 1/9 ఇదే ఆన్సర్ యాక్చువల్గా. ఓకే, ఇదే ఆన్సర్. అంటే ఎలా చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది నేను చూపిస్తాను బేటా. సపోజ్ ఇక్కడ దీన్ని డైరెక్ట్ ఇట్లా రాయొద్దు, ఇట్లా రాయకుండా ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇది ఉంది కదా బేటా, దీంట్లో ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏంటి బేటా? e⁻st అవుతుంది రా, అవుతుంది కదా బేటా, e⁻st అవుతుంది. అప్పుడు ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 1/s² అనేది కండిషన్. ఎందుకు బేటా? 1/s² ఈజ్ ఏ కండిషన్. అలానే ఇప్పుడు మనకి ఏమి ఇచ్చిన కండిషన్ 0 to ∞ t ఇంటూ e⁻³ dt అనుకుందాం. dt అని అనుకుంటే దీని కండిషన్ ఇంటిగ్రేషన్ 0 to ∞ t ఇంటూ e⁻st dt. ఆల్రెడీ మనకు ఉంది కదా st dt. st dt కదా బేటా, వచ్చేసింది కదా. దీన్ని మనం ఎలా రాస్తున్నామంటే బేటా 1/s², వేర్ s = 3, దట్ ఈక్వల్ టు ఎంత బేటా 1/3², దట్ ఈక్వల్ టు ఎంత బేటా 1/9. సో ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు బేటా. సో ఇప్పుడైతే మనకి ఎక్కువ అడగట్లేదు నాన్న. ఓకేనా? సో దీని గురించి అంత వరీ అవ్వాల్సిన అవసరం అంత ఏమీ లేదు. ఓకే, సో డోంట్ వరీ అబౌట్ దిస్. అంటే జస్ట్ ఏం చేస్తున్నామంటే క్వశ్చన్ వచ్చిన దాన్ని మనం అప్లై చేసుకొని తీసుకుంటున్నాం. సో ఒకసారి నేను ఇంకో క్వశ్చన్ చేసి చూపిస్తాను. ఆ క్వశ్చన్ చేసి చూపిస్తే కనుక యూ విల్ గెట్ టు నో దట్ ఈజీ అన్నట్టు మీకు ఫీలింగ్ వస్తుంది బేటా. చూడు, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to ∞ t ఇంటూ e⁻²t sin 3t dt అనుకుందాం బేటా. రైట్ నా ఇప్పుడు చూడు బేటా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తాను అంటే బేటా, ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు sin 3t తీసుకుందాం. లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది బేటా మనకి a/3/s² + 3² దట్ ఈజ్ ఈక్వల్ టు 3/s² + 9 అనే కండిషన్ వస్తుంది. వచ్చింది కదా 3/s² + 9. అయితే ఇంకా టీ ఉంది. సో ఎల్ ఆఫ్
టీ ఇంటూ సైన్ 3t అంటే ఇండివిజువల్ ఒక్కొక్క టర్మ్ చేస్తున్నా 3t అంటే ఏమొస్తుంది -1 ఇంటూ d బై డిఎస్ ఆఫ్ 3/s² ప్లస్ 9 అంటే ఇది మల్టిప్లికేషన్ ఆఫ్ పవర్ బై t. ఓకే, -3 అనేది అవుట్ సైడ్ d బై dx ఆఫ్ 1/x² ప్లస్ a² అంటే 1/s² ప్లస్ a² అనేది వస్తుంది బేట. అయితే దీని మొత్తాన్ని మనం ఏమనుకుంటామంటే ఎక్స్ అనుకుంటాం. ఈ 9 ఉంది కదా బేట, ఈ మొత్తాన్ని ఎక్స్ అనుకుంటాం. ఎక్స్ అనుకుంటే ఏమవుతుంది 1/x అంటే ఏమవుతుంది -1/x² s² ప్లస్ 3² హోల్ స్క్వేర్. అగైన్ మళ్ళీ దీనికి ఇన్నర్ డెరివేటివ్ చేసినాం అనుకో బేట, s² కి ఇన్నర్ డెరివేటివ్ చేస్తే వస్తుంది బేట 2s. ఓకే, దట్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 2s 6s/s² ప్లస్ 3² హోల్ స్క్వేర్ అనేది వచ్చింది. రైట్, నౌ లాస్ట్ కండిషన్ L of integration of 0 to infinity t into e power minus 2t into sin 3t, okay, into dt. Here s is equals to how much beta 2. Substitute beta దీంట్లో s లో 2/2² plus 3² of whole square that equal to 2 6 into 2 6 ఉంది కదా 6 into 2 అంటే 12 సో ఏమొస్తుంది బేటా, సో టోటల్ చేస్తే 2² 4 ప్లస్ ఇక్కడ 9 13 ఈక్వల్ టు 169. అంటే చిన్న లాజిక్ చెప్తున్నాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి బేట, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఏంటి అంటే నేను ఈ sin 3t ఉంది కదా, sin 3tకి ఫస్ట్ ల్యాప్లాస్ అప్లై చేసినాం, వీ గాట్ ల్యాప్లాస్. దెన్ అప్లై ద పవర్స్ t అంటే -1 ఇంటూ d బై డిఎస్ ఆఫ్ ఇది అయితే 3 అవుట్ సైడ్ పెట్టుకుంటే 1/s² ప్లస్ a². అయితే డెరివేటివ్లో మనకు 1/s² ప్లస్ a² కండిషన్స్ ఉండవు. సో ఫర్ దట్ మనం ఏం చేస్తున్నాము అంటే బేట, ఈ కండిషన్ ఈ మొత్తాన్ని ఎక్స్ అనుకుంటున్నా. 1/x అంటే అవుతుంది -1/x². ఇన్నర్ డెరివేటివ్ s² చేస్తే వస్తుంది బేట 2s. ఇది వచ్చింది కదా బేట. తర్వాత మనం తీసుకుంటున్న కండిషన్లో ఇక్కడ ఈకి పవర్లో ఏముందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ -2 ఉంది కాబట్టి వీ హ్యావ్ టు టేక్ ద +2. ఏది s వాల్యూ ఈక్వల్ 2 అనుకోవాలి. 2ని సబ్స్టిట్యూట్ చేస్తే వీ గాట్ ద ఆన్సర్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్ బేట. ఓకే, ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ప్రతి ప్రాబ్లం వీ కెన్ డూ లైక్ దట్ ఓన్లీ. ఓకే, దీంతో ద ఫస్ట్ కాన్సెప్ట్ ఈజ్ ఫినిష్డ్ బేట. నెక్స్ట్ వీఆర్ హ్యావింగ్ ఏ ల్యాప్లాస్లో సెకండ్ కాన్సెప్ట్ ఉంది బేట. సో ల్యాప్లాస్లో సెకండ్ కాన్సెప్ట్ ఏంటి అంటే బేట, ఇన్వర్స్ ల్యాప్లాస్ అని ఉంటుంది బేట. సేమ్ ఈ ల్యాప్లాస్ వస్తే కనుక వీ విల్ గెట్ ఇన్వర్స్ ల్యాప్లాస్ వెరీ ఈజీ, అదర్వైజ్ వీ వోంట్ గెట్ ద ఇన్వర్స్ ల్యాప్లాస్ బేట. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్.